అందరికీ నా నమస్కారాలండి. కాకతీయ యూనివర్సిటీ, అలానే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సెమిస్టర్ 2లో యూనిట్ 3లో మనకు పోయెమ్ అయితే ఉంది. విలియం షేక్స్‌పియర్స్ 'మై మిస్ట్రెస్ ఐస్ ఆర్ నథింగ్ లైక్ ద సన్' సానెట్ 130. ఈ సానెట్ 130కి సంబంధించి ఇప్పుడు మనం దీని యొక్క యానోటేషన్స్ అనేవి చూద్దాం. ఎవరు రాశారు అంటే విలియం షేక్స్‌పియర్ రాశారు. మనం ఈ యానోటేషన్స్ చెప్పుకునేటప్పుడు ఒక పద్ధతి ఫాలో అవ్వాలి. ఏందంటే రిఫరెన్స్ అనేది ముందు రాయాలి. అంటే ఇంట్రడక్షన్ అనమాట. నథింగ్ బట్ ఇంట్రడక్షన్. ఏవైతే పోయెమ్ లైన్స్ ఇచ్చారో అవి సానెట్ 130కి సంబంధించినవైతే వెంటనే మనం ఏం చేయాలి అంటే రిఫరెన్స్‌లో దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయెమ్ సానెట్ 130. ఇంకా రాయాలి అనుకుంటే మై మిస్ట్రెస్ ఐస్ ఆర్ నథింగ్ లైక్ ద సన్ అని ఎక్స్టెన్షన్ అయితే రాయొచ్చు. రిటెన్ బై విలియం షేక్స్పియర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ ఫేమస్ లవ్ పోయిమ్స్. ఈ విధంగా రాయాలి. ఇంకా కొంచెం అడిషనల్గా రాయదలుచుకున్నారు ఈ రిఫరెన్స్లో. అప్పుడు షేక్స్పియర్ గురించినటువంటి ఏదైతే అతనికి సంబంధించి ఉందో విలియం షేక్స్పియర్ 1564 జన్మించారు. 1616లో మరణించడం జరిగింది. ఇంగ్లీష్ ప్లే రైట్, నవలాకారుడు. అట్లానే డ్రామా అవన్నీ చేసేటటువంటి వ్యక్తి. ప్లే రైట్ అంటే నాటక రచయిత అని అర్థం. పోయిట్ అంటే కవి అండ్ యాక్టర్. ఈజ్ వైడ్లీ కన్సిడర్డ్ ద వరల్డ్స్ బెస్ట్ డ్రామటిస్ట్. అండ్ పెద్ద డ్రామటిస్ట్గా దీన్ని భావిస్తారు. ఈజ్ వర్క్స్ 39 నాటకాలు రాశాడు, 154 సానెట్లు రాశాడు, ఇంకా పోయిమ్స్ రాశాడు. ప్రపంచంలో అంతా కూడా ఇతని రచనలు చదువుతూ ఉంటారు అనేసి మనం యాడ్ చేస్తాం. లేదు అంటే ఇంత చాలు, ఇదే మనం నేర్చుకోగలిగేది అనుకుంటే ఇదే రిఫరెన్స్, ఇంట్రడక్షన్ అనమాట. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయమ్ సానెట్ 130. ఇట్ ఈస్ రిటెన్ బై విలియం షేక్స్పియర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ లవ్ పోయమ్స్. ఉన్న లవ్ పోయమ్స్లో అత్యంతమైన గొప్ప పోయము లవ్ పోయమ్స్లో ఇది ఒకటి, షేక్స్పియర్ రాసిన వాటిలో. సానెట్ 130 అని సింపుల్గా వదిలేస్తాం. లేదు మనకు వచ్చిన నీ పేరు కూడా మై మిస్ట్రెస్ ఐస్ ఆర్ నథింగ్ లైక్ ద సన్ కూడా. కాంటెక్స్ట్, సందర్భం ఏంటి? ఇన్ దిస్ పోయమ్ ద పోయట్ టాక్స్ అబౌట్ హీస్ బిలవ్డ్. తను ప్రేమించినటువంటి అమ్మాయి గురించి ఇందులో అయితే రాయడం జరుగుతుంది. అన్లైక్ ద అదర్ పోయట్స్, మిగతా కవులు ఏం చేస్తారు అంటే హీ డస్ నాట్ ప్రైజ్ హర్ బ్యూటీ యూజింగ్ ఎగ్జాగరేటెడ్ కంపారిజన్స్. మిగతా కవులు ఏం చేస్తారు అంటే తను ప్రేమించినటువంటి అమ్మాయి యొక్క అందాన్ని గొప్పగా పోలుస్తూ ఉంటారు, దేవతని. అండ్ తన పెదాలు దొండపల్లి, ఇట్లా రకరకాలుగా పోలికలు అనేవి చూపిస్తూ ఉంటారు. ఇటువంటి పోలికలు చూపించడం ఇక్కడ కవి అయినటువంటి షేక్స్పియర్కి ఏమాత్రం కూడా నచ్చట్ల. ఇన్స్టెడ్ హీ డిస్క్రైబ్స్ హర్ హానెస్ట్లీ యాజ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఆమె కూడా మామూలు మనిషే, తానేం దేవదూత కాదు, లేదా దేవత కాదు, తనకేం 2 రెక్కలు లేవు, అండ్ తానేం ఏంజల్ కాదు, నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంతే. అది కాంటెక్స్ట్ అనమాట. అంటే మిగతా వాళ్ళు పొగుడుతారు, నానా రకాలుగా రాస్తారు తాను ప్రేమించిన యువతిని బట్టి. బట్ నేనైతే అలా రాయదలుచుకోలేదు. తాను సాధారణమైనటువంటి మనిషే. వివరణ, ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ. ముందేమో మనం ఏం చేసాం, ఇంట్రడక్షన్ రాసాం అంటే రిఫరెన్స్. తర్వాత కాంటెక్స్ట్ చెప్పాం, మిగతా వాళ్ళు పొగుడుతారు, నేనైతే పొగడను, అది సందర్భం. అండ్ ఎక్స్ప్లెనేషన్, వివరణ వచ్చేసి ద పోయట్ సేస్ హీ లవర్స్ ఐస్ ఆర్ నాట్ లైక్ ద సన్. మిగతా వాళ్ళు ఏం అనుకుంటారు, తాను కళ్ళు తెరిస్తే సూర్యం కాంతి కిరణాలు తనలో నుంచి వస్తే ఆ కాంతి కిరణాలతోనే నేను బతుకుతున్నాను అనేసి కొంచెం అతిశయోక్తికరమైన మాటలు చెప్పి ఏం చేస్తారు అంటే వల్లో పడేసే ప్రయత్నం అనేది చేస్తారు. హర్ లిప్స్ ఆర్ నాట్ వెరీ రెడ్. అండ్ తన పెదాలు ఎర్రటి కాదు, అదేదో కెంపులు రత్నాలు వాటితో పోలుస్తారు, దొండ పండ్లు, ఇట్లా ఏం లేదు. నథింగ్, షీఈస్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్. హర్ వాయిస్ ఈజ్ నాట్ యాజ్ స్వీట్ యాజ్ మ్యూజిక్. ఆ మాట్లాడితే ఏమి సంగీతమేలాగా ఏం లేదు. మామూలుగా ఏం చేస్తారు, అబ్బా బాకానాదం ఊదినట్టు, లేకపోతే ఒక అద్భుతమైన వైలిన్ విద్వాంసుడు వాయించినట్టు లేదు, అలా ఏం లేదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్, నార్మల్గానే మాట్లాడుతుంది. అండ్ ఏం చెప్తారు, అసలు కవిత్వాలు రాసేస్తారు వల్లో పడేసుకోవడానికి. అండ్ షీ డస్ నాట్ వాక్ లైక్ గాడెస్. అయినా ఆమె నడిచేటప్పుడు ఏం దేవత ఏం నడిచినట్టు ఏం ఉండదు, మామూలు మనిషి నడిచినట్టే ఉంటుంది. ఈవెన్ తో షీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఆమె పర్ఫెక్ట్గా లేకపోయినప్పటికీ ఆమె అండ్ తన ఏదైతే ఉన్న రూపం అనేది ఒక అద్భుతమైన రూపం ఏం కాకపోయినప్పటికీ
అన్యూజువల్లీ బ్యూటిఫుల్, అపరితమైన, అసమానమైన అందం తన దగ్గర లేనప్పటికీ ద పోయెట్ రియల్లీ లవ్స్ హర్. ఇక్కడ విషయం ఏందంటే, కవి ఆమెను ప్రేమిస్తున్నాడనేదే మెయిన్ విషయం. అందుకని అసలు పొంతన లేని అలంకారాలు వాడడం తనకైతే ఇష్టం లేదు. హీ వాంట్స్ టు షో దట్ రియల్ లవ్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూత్, నాట్ ఫాల్స్ ప్రైజ్. అందరూ ఏం చేస్తారు? ఏమాత్రం ఆధారం లేని అర్ధసత్యాలు అండ్ కంప్లీట్ అసత్యాలు పలుకుతూ తనని తన ప్రేమ వైపుకి తిప్పుకోవాలని చూస్తారు. నేనైతే అలాంటి వాడను కాను అనేసి షేక్స్పియర్ చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పోయెట్ ఏదైతే షేక్స్పియర్ రాస్తున్నాడో అదేంటంటే నిజం అవ్వాలి, నిజాన్ని రాయాలి. అంతేగాని అబద్ధాల మీద కట్టుకునేటటువంటి ఏదైతే బంధం ఉందో అది ఎక్కువ కాలం నిలబడదు. ఏదైతే పొగడ్తల రూపంలో అర్ధసత్యాలు, పూర్తిగా అసత్యాలతో తన బంధాన్ని పునాదిగా చేసుకోవాలి అని తానైతే అనుకోవట్లేదు. రిలవెన్స్ అంటే ఇప్పుడు ఉన్న సందర్భం, ఇప్పుడు ఈ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ప్రస్తుత కాలంలో సరితగినదేనా, సరిపోయినదేనా, అంటే ఇప్పటి కాలంలో మనం వాడుకోదగిందేనా పైన చెప్పుకున్నటువంటి అంశాలంటే ఎస్, ద పోయం ఈజ్ రిలవెంట్ టుడే. అవును, ఈ కాలానికి సరిపోయింది. బికాస్ ఇట్ టీచర్స్ అస్ టు వాల్యూ ఆనెస్టీ అండ్ రియల్ ఫీలింగ్స్. నిజాయితీ అండ్ నిజమైన భావనలు అనేవి చాలా ఇంపార్టెంట్. వాటికి విలువ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా కానీ చేయగలిగేది, నిలబడగలిగేది. ఇట్ రిమైండ్స్ అస్ దట్ ట్రూ లవ్ యాక్సెప్ట్స్ పీపుల్ యాజ్ దే ఆర్. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే మనిషిని ఎలా ఉన్నా అలా తీసుకోగలుగుతుంది. సరే, తనకి అత్యంత అందం ఉంటే ఉండొచ్చు, తర్వాత అందం పోయినప్పుడు అది బంధం కూడా పోతుందిగా. అప్పుడు కనీసం మనిషిగా తనని చూడలేకపోవచ్చు కదా ఆ ప్రేమికుడు, లేదా ఎవరైతే రాశారో ఆ గొప్ప గొప్ప గొప్పగా పూడుతూ రాశారో తన అందం కోల్పోయినప్పుడు తన్ని కూడా కోల్పోతారు కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వితౌట్ ఎగ్జాగరేషన్ ఆర్ ఫాల్స్ కంపారిజన్స్. అండ్ దొరికింది కదా తన యొక్క ఏదైతే వల్లో వేసేసుకోవడానికి, తన బంధాన్ని నిలుపుకోవడానికి, లేదా ఒక బంధాన్ని ఏర్పరచుకోవడానికి అబద్ధం మీద తాను పునాది వేసుకోదలుచుకోలేదు. కాబట్టి తానేం గొప్ప అందగత్తెం కాదు, ఆమె నడిస్తే ఏమీ దేవతలాగా ఉండదు, తాను మాట్లాడితే 1000 వీణలు మోగించినట్టు ఏమీ ఉండదు, తన పెదాలేమి అత్యంత ఎరుపు రంగుతో ఉండేటటువంటివి ఏమీ కావు, తన రూపం ఏమీ దేవతా రూపం కాదు, నార్మల్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే షేక్స్పియరు ఆ వ్యక్తిని తన జీవితాంతం ప్రేమించదలుచుకున్నాడు. కాబట్టి అబద్ధాల మీద తన బంధాన్ని నిలుపుకోదలుచుకోలేదు, అబద్ధాల మీద తన బంధం యొక్క పునాదిని ఏర్పరచుకోదలుచుకోలేదు. కాబట్టి తానేం చేస్తాడంటే అన్ని నిజాలు చెప్పదలుచుకున్నాడు, అదే చెప్పాడు. కాబట్టి మిగతా వాళ్ళలాగా తానేం పొగట్లేదు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ లవ్ పోయిమ్స్ అనమాట. షేక్స్పియర్ ఎప్పుడు రాశాడు? 1500 ఆ టైంలోని ఇతను రాయడం అయితే జరిగింది. ఇదండి టోటల్గా మీకు ఈ విధంగానే టోటల్ ఇవన్నీ కూడా కాకతీయ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 2కి సంబంధించి అన్ని పాఠ్యాంశాలు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అలానే మీకు ఇక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి, ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, డిస్క్రిప్షన్ ద్వారా కూడా ప్రతిదీ మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.